పెద్దపల్లి జిల్లాలో సమృద్ధిగా పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజనను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు. పెద్దపల్లి పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు విత్తనాల దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఏవో అలివేని. లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచన. పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డులో పాము కాటుతో బాలిక మృతి. ఇంట్లోని ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా ఘటన. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దకరోల గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మరియు వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ నెల 2 ఆదివారం జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని పెద్దకరోల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన పంచాయతీ కార్యదర్శి రణధీర్ కుమార్. పెద్దబంకూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ టెంపుల్లో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమాన్ మాలదారుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం.